తమరు కానీ అప్రాపరేషన్ బిల్ పెట్టిన ఇది బడ్జెట్ స్పీచ్ కాదు. దానికి ఎండింగ్ క్లోజింగ్లో మనం మాట్లాడిన సూచనల్లో ఎక్కడ అమెండ్మెంట్ కావాలో, లేకుంటే ఎక్కడ తప్పు జరిగిందో, లేకుంటే ఎక్స్ట్రా అయిందో, ఇంకా ఏమైనా సూచనలు ఉంటే చేయాలా తప్ప గత ప్రభుత్వం నువ్వు ఆడున్నావా? ఇవాళ తెలంగాణ గురించి మేము త్యాగాలు చేయలేదా? ప్రభుత్వం మా ముఖ్యమంత్రితో మేము పోరాడలేదా? మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మా గవర్నమెంట్లో సస్పెండ్ కాలేదా? ఈ రైల్వే ఉద్యమంలో మా ఎంపీలు జైళ్ళలో పోయినారు, మర్చిపోతున్నారు. ఈరోజు కూడా కేసు ఉంది. మా వివేక్ ఎమ్మెల్యే ఎంపీ గారిది 2 దినాల్లో బిడ్డ మ్యారేజ్ ఉన్నాక కూడా రైల్లో కూర్చుంటే జైల్లో ఉన్నాడు. మ్యారేజ్కి 1 డే బిఫోర్ రిలీజ్ అయినాడు. ఇవి అన్ని త్యాగాలు మర్చిపోయి గత ప్రభుత్వం అరే 22 మాసాలైంది పెళ్లి చేసుకుంటే పిల్లగాడు పుడతాడు, పిల్లగాడు అయిన తర్వాత ఉరుకుతుండే ఇప్పటి వరకు. మీరు ఇంకా ఆడనే ఉన్నారు. అయ్యారా మీరు అన్నారు ఒక మాట, ఏమన్నారు? ఇప్పుడు వరకు 88% దాటింది ఇదే రాష్ట్రంలో, యునైటెడ్ స్టేట్లో ఒక సంవత్సరం. మంత్రి కావాలంటే మీరు మా మినిస్టర్ గారిని అడగండి, ఫైనాన్స్ మినిస్టర్ని. 88% వరకు కూడా ఖర్చు అయింది 1 ఇయర్.